హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సోను యోగా ట్యుటోరియల్. ఈరోజు ఈ వీడియోలో చక్రాసనం ఎలా చేయాలో మీకు చెప్పబోతున్నాను. మన ఆరోగ్యం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. మనం చేసే డైలీ ఎక్సర్సైజెస్, మనం తినే తిండి వీటి మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటే మన గోల్స్ని మనం రీచ్ అవ్వగలం. మన ఫ్యామిలీతో మనం సంతోషంగా ఉండగలం. డైలీ మంచి ఫుడ్ తినండి, డైలీ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి, వాకింగ్కి వెళ్తూ ఉండండి, డైలీ మెడిటేషన్ చేస్తూ ఉండండి. మెడిటేషన్ ఎలా చేయాలి అని ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను ధ్యానం కోసం పూర్తిగా 100% ఫుల్ క్లారిటీతో వీడియో చేశాను. మీరు మన వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మన వీడియో మనం ఏమైనా పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక చక్రాసనం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, చక్రాసనం వేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, చక్రాసనం అందరూ వేయవచ్చా, ఎలాంటి వారు చక్రాసనం వేయకూడదు అని మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్దాం. చక్రాసనం ఎలా వేయాలి, చక్రాసనం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, చక్రాసనం ఎవరు చేయకూడదు, చక్రాసనం చేయడానికి మనకి ఏ సమయం మంచిది. ఇక చక్రాసనం ఎలా వేయాలో చూద్దాం. ముందుగా దండాసనంలో కూర్చోవాలి. ఇక నెమ్మదిగా మీ వెనుక భాగంలో పడుకోండి. మీ చేతులను మీ తొడల పక్కన పెట్టి పడుకోండి. మీ మోకాళ్ళను వంచి పాదాలను నేలపై చదునుగా ఉంచండి. మీ చేతులను ఆకాశం వైపుకు వంచి మీ అరచేతులను మీ చెవుల పక్కన నేలపైకి తీసుకురండి. మీ చేతి వ్రేళ్ళు మీ పాదాలకు ఎదురుగా ఉంచండి. ఇక మీ నడుము, మీ చేతులు మరియు కాళ్ళను ఉపయోగించి మీ మొండెం పైకి నెట్టండి. మీ శరీరం ఒక వంపు ఆకారాన్ని ఏర్పరుస్తుంది. మీ కంటి చూపు నేలను చూడాలి. మీ తల నేల నుండి దూరంగా ఉండాలి. మీ చేతులు కాళ్ళు దాదాపు నిటారుగా ఉండాలి. ఉండగలిగినంతసేపు ఉండి ఆపై మెల్లగా క్రిందికి రండి. ఇక దండాసనంలోకి వచ్చి రిలాక్స్ అవ్వండి. ఇక చక్రాసనం చేయడం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి, అలాగే వివిధ అంతర్గత అవయవాలను తెరిచి స్వేచ్ఛగా ఉంచడానికి మనకి ఈ చక్రాసనం బాగా ఉపయోగపడుతుంది. రోజంతా కంప్యూటర్ వద్ద పనిచేసే వ్యక్తులకు ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. పూర్తి శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. మెదడుకు ఆక్సిజన్ అందిస్తుంది. వెన్నెముక ఫ్లెక్సిబిలిటీకి సహాయపడుతుంది. చక్రాసనం చేతులు కాళ్ళను బలపరుస్తుంది. ఇది ముఖ్యంగా పొత్తి కడుపు చుట్టూ ఉన్న కొవ్వుని తగ్గించడంలో మనకి బాగా సహాయపడుతుంది. రక్త ప్రసరణ, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. మీ మానసిక స్థితి విశ్వాసాన్ని పెంచుతుంది. దృఢమైన ఎముక సాంద్రతను నిర్ధారించడంలో సహాయపడుతుంది. ఋతుక్రమ సమస్యలను నివారిస్తుంది. స్టామినాని బిల్డ్ చేస్తుంది. శరీరాన్ని బాగా తేలికగా చేస్తుంది. రోజు సాధన చేయడం వలన ఎత్తు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పొట్ట కొవ్వును తగ్గిస్తుంది. ఇక ఈ చక్రాసనం ఎలాంటి వాళ్ళు చేయకూడదో చూద్దాం. వెన్ను నొప్పి, తలనొప్పి, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు, గర్భిణీ స్త్రీలు ఈ ఆసనాన్ని చెయ్యకూడదు.
శరీరాన్ని బలవంతం చేయడం వలన దిగువ వీపు, భుజం, మణికట్టులో గాయపడవచ్చు. నొప్పి గాయం ఉన్న ఈ ఆసనం అస్సలు వేయవద్దు. ఇక మనం చక్రాసనం ఏ సమయంలో చేయడం మంచిది? ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపుతో ప్రాక్టీస్ చేయడం మంచిది.